ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను. ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోవిన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 2000 పైచీలకు పోలీసులు, 2000 పైచీలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడే తిష్టేసినాడట. కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఏదో మట్టి తీస్తే అది ప్రభుత్వానికి సంబంధం ఎట్లవుతుందండి? మీరు విజువల్ చూసారు, అది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళు వేరే దానికోసం మట్టి తీశారు. వాళ్ళకి ఏదో పైప్ లైన్ వేయాలని వాళ్ళు మట్టి తీస్తే అది తీసుకొచ్చి మా పైన రుద్దుతారు. నంబర్ 1. నంబర్ 2, ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి బయట అడుగు పెట్టేదాకా ఉంటుందండి అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి తాళుగట్టారండి, తాడుగట్టారు. రానిలే మమ్మల్ని బయటికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా తిరుగుతున్నాడు కదా, ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్స్ గిర్రని తిరుగుతున్నాడు కదా బా. అమరావతి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లో వెళ్ళాడు, చౌంటబట్ల దిగాడు, హాయిగా ఏసీ బండి ఎక్కాడు, వెళ్ళాడు, వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో జంప్ బెంగళూరు, ఫినిష్. హెలికాప్టర్లు తిరుగుతున్నాడు. పర్మిషన్లు ఇస్తున్నామే, మేము భద్రత కల్పిస్తున్నామే. మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడని మళ్ళీ ఆయన అంటాడు, పెట్టబోతేమో ఎవడు పెట్టలేదు అంటాడు. విచిత్రం ఏంటంటే, ఒక మాట చెప్తానండి. మొన్న ఒక హెలికాప్టర్లు వచ్చాడు, ఆయన దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టిట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు. వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు, అద్దం పగలగొట్టారు తెలుసా వైకాపా కార్యకర్తలు. పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీ వాడు అని గొడవ 16 లక్షలు నాకు బొక్కరా పోయి అద్దం పగలగొట్టాడు ఈడని. ఎంత అన్యాయం అండి. అంటే పిలుస్తున్నారు, వాళ్ళు పైలట్ చెప్పాడండి ఇన్వెస్టిగేషన్లో, ఇట్లా పిలుస్తున్నారండి, రాండి 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 అని. ఆపితేమో ఆపారంటారు. ఇప్పుడు ప్రతిపక్ష అంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు బయటికి వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ 1000 నుంచి 3000 మంది పోలీస్ సోదరులు రోడ్డుపైకి వస్తారు. ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము. మళ్ళీ రెగ్యులేట్ చేస్తేమో ఆపారంటారు, రెగ్యులేట్ చేయకపోతేమో రేపు వదిలేమంటారా? సూటిగా వాళ్ళని అడుగుతున్నా.